వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ ఆధ్వర్యంలో ఇవాళ సూలూరుపేటలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. కారణం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తూ ఉన్నా ఇంతవరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. మనం చూసుకున్నట్లయితే ఈరోజు పీపీపీ విధానంతో ఏవైతే మెడికల్ కళాశాలలు ఉన్నాయో నూతనంగా నిర్మించడంతో పాటు కూడా ఈరోజు ప్రైవేటైజేస్తూ ఉంది. ఈ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల పూర్తిగా ప్రైవేటు పరం అయిపోయి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు ఈరోజు వైద్యం అనేది అలాగే మెడికల్ వైద్యం అనేది కూడా మెడికల్ చదువు అనేది కూడా దూరం అవుతుంది. ఎందుకనంటే ప్రభుత్వ ఆధీనంలో ఉంటే పక్కన ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రులు అనేది నిర్మించబడతాయి. ప్రైవేట్ ఆధీనంలో ఉంటే వాడు నిర్మించకపోవచ్చు. సో ఇది పూర్తిగా వైద్యాన్ని అరికట్టే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అలాగే ఈరోజు రాష్ట్రంలో జీవో నెంబర్ 107, 108, 590 తీసుకొచ్చి ఈరోజు విద్యార్థులకు కూడా నాణ్యమైన చదువును అందించడంలో పూర్తిగా విఫలమైపోయి అలాగే పాఠశాలను ఎత్తేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు మీరు పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో అవే నెరవేర్చమని చెప్పేసి అడుగుతున్నామే తప్ప మేము కొత్తగా మీకేమి కల్పితం అనేది చూపించడం లేదు. ఇంకనైనా మీ కళ్ళబొల్లి మాటలు అనేది పక్కన పెట్టేసి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మీరు ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా హెచ్చరిస్తూ ఉన్నాం. లేకపోతే ఇలాగే వ్యవహరిస్తూ ఉంటే, ఇలాగే మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటే, ఇలాగే ప్రభుత్వ పాఠశాలలు ఎత్తేసుకుంటూ పోతూ ఉంటే, ఇలాగే విద్యార్థులకి స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా పోతే రాబోయే రోజుల్లో అందరూ ప్రజలు కానీ యువకులు కానీ విద్యార్థులు కానీ అందరం కలిసి మీ యొక్క ప్రభుత్వాల మెడలు వంచే విధంగా కూడా మేము ఏ కార్యక్రమానికి కూడా వెనకాడబోమని చెప్పేసి కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. లోకేష్, పీడీఎస్ తిరుపతి జిల్లా కార్యదర్శి. ఆర్డీఓ మేడం గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. దీనికి కారణం ఏమనగా నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తుంది. అట్లాగే కొత్తగా కడుతున్న మెడికల్ కాలేజీలను పీపీడీ మోడల్లో ప్రైవేటీకరణం చేయడం జరుగుతుంది. దానివల్ల ఈరోజు ఆర్డీఓ మేడం గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.